Please stand away from the doors. హాయ్ గాయ్స్, నమస్తే. బీజేఎంఎస్కి డే 3కి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ హైటెక్ సిటీ దగ్గరలో అయితే ఉన్నా, నేను వచ్చేసిన కూడా. ఎగ్జిబిషన్ సెంటర్, అదే హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్ కూడా వచ్చేసిన. ఈరోజు అయితే మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేద్దాము, మన ప్లేయర్స్ తో కూడా మాట్లాడదాం. అట్లాగే ఈరోజు అయితే ఎవరైతే కప్పు తీసుకుంటారో కూడా చూద్దాం గైస్. లాస్ట్ డే కదా బీజేఎస్లో. నేను 3 days వచ్చిన, కానీ నిన్న మొన్న అయితే వీడియోస్ తీయలే. ఈరోజు పక్కా వీడియో తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. జర 8K కూడా క్లోజ్లో ఉన్నాం. 8K కంప్లీట్ చేసిలంటే ఈ వ్లాగ్ మొత్తం ఇచ్చి పడేద్దాం, ఓకేనా? చూస్తున్నాండి ఒకసారి, నేను బ్యాగ్ కూడా చూపెడతా. ఎంట్రీ ఎట్లుందో అయితే చూడండి ఒకసారి. ఇది ఎంట్రీ గైస్. ఇగో బీజేఎస్కి అయితే ఇది ఎంట్రీ. ఇక్కడైతే 2 ఈవెంట్స్ అయితే నడుస్తున్నాయి. బీజేఎస్ ఇంకో ఈవెంట్ కూడా అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. చూద్దాం ఇప్పుడు పోయి మనం ఎంట్రీ అయిపోయి మిగతా వీడియోస్ కూడా కవర్ చేసుకొని ఇక్కడైతే కవర్ చేద్దాం. ఫుల్ క్రౌడ్ ఉందిరా బాబు. ఇలెట్ పాస్కి కూడా క్రౌడ్ ఉందిరా. నిన్న అయితే ఎవ్వరు లేరు. ఆల్రెడీ చేతి గ్లౌజులు పెట్టుకున్నట్టుంది. ఈరోజు చూద్దాం ప్లేయర్స్ కూడా చాయిస్ వస్తో లేదు అసలు. సో మనలో ఫోన్ చేయకపోతేరా తోడేద్దాం. తరుణ్ రా, తరుణ్ నువ్వు కూడా బ్లాగ్లు ఏమైనా చెప్తారు? చెప్పురా బాబు. ఈరోజు మాకు గ్రాండ్ ఫైనల్స్ కూడా ఉన్నాయి అసలు టోర్నమెంట్. కాకపోతే అవి ఈరోజు ఎట్లా అయితే టైమింగ్స్ ఇంకా పెట్టలే అవి అప్డేట్. లోపల పోయినాక టైమింగ్స్ ఇస్తారు. మ్యాక్స్ ఒక 1 hour ఇస్తా అని చెప్పిండు. అవి వచ్చినాక లోపల అడ్డా, మళ్ళీ ఇంటికి అడ్డా అర్థం కావట్లేదు. అడ్డానా? కాదు, మా ఫుల్ మంది అయితే ఉన్నారు, గుద్దాల మంది క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు పోయి మనము చేతికి బ్యాండ్ పెట్టుకొని కూడా టైం పడుతుంది కావచ్చురా, అంతమంది ఉన్నారు. గుద్దాల మంది ఉన్నారు ఈరోజు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనలోకి చెప్పు, ఇక్కడ వాన పడే విధంగా కూడా ఉంది. మొత్తం ఫుల్ క్లౌడ్ అవుతుంది. మనకి ఇప్పుడేం ఫరక్ పడలేదు, బైక్ మీద రాలే ఈరోజు. మెట్రోకి వచ్చినాం. చేసేద్దాం ఇక. అక్కడ బీజిఎంఐ వీడియో కూడా తీసి మూడు దీంట్లోనే. నిన్న 3 రోజుల నుంచి తెలుసు, నాకు తెలుసు తెలుగు ఎంపైర్స్ అని. రే స్కానర్ ఇరా రే, నువ్వు ఫస్ట్ స్కానర్. ఇట్రా ఇంకోటి బ్యాండ్ థ్యాంక్ యూ బ్రో. బ్యాండ్ ఇగో ఈయన తెలుగు ఎంపైర్. అయ్యప్ప విజయ్ పాస్ కూడా అయితే వచ్చింది. ఫుల్ మంది ఉన్నారు బాబు ఈరోజు. చాలామంది అంటే చాలామంది వచ్చిళ్ళు, రెడీగా ఉన్నారు కూడా. చూద్దాం ఎవరైతే చూద్దాం గైస్. బుగ్గలు వద్ది దుర్గా ప్రసాద్. అయ్యప్ప హాయ్. అరే పైప్ లేదురా దీంట్లో. పైప్ లేదా? ఒక దాంట్లో ఉంటుంది చూడు. పైప్ వస్తే చూడరా. పైపులు లేవు కింద పడ్డాయి. ఏంద్రా పైపులు కింద పడ్డాయి. ఇంకోటి ఉంటుంది చూడు, అవి కాదు. కాదు ఇప్పుడు ఈయన దాంట్లో రావాలి కదా. పైప్ ఇవ్వమంటారు. అతని పేరేం పేరు ఉండే? తెలుగు ఎంపైర్ సార్. ఎంపైర్ దాని పిలువ బ్రోని. బ్రో వచ్చింది ఇక. ఇది పట్టుకోమమ్మా. అయితే మీరు అన్ని కవర్ చేసేద్దాం. కట్లేరా బాబు. పలాదింగు హైట్ ఉండాలి, అప్పుడే సౌండ్ వస్తాయి. ఇది రెడీ అయిపోయి.
చూసుకోవచ్చు. నన్ను కెమెరామ్యాన్ అనుకుని వీడు వీడియోలు దిగుతుంది, ఫోటోలు దిగుతుంది వీడు. అగో నన్ను కెమెరామ్యాన్ చేసేసిన బయటకు వచ్చేవారికి ఫోటోలు దిగని. అగో మెల్లగా సైడ్గా వేసుకుంటుండదు. ఇక హీరోలే కవపడుతుంది కదా. నమస్తే బాయ్ పెద్ద మనుషులు. గాయ్స్ రోల్ రైడా గేమింగ్, రోల్ రైడా గేమింగ్ అన్నకు సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న సాంగ్ ఉంది అంటే నేనేమనుకున్నానంటే అంటే నేను స్టార్టింగ్ అసలు స్టార్ట్ అవ్వకముందే అనుకున్నాం ఎక్స్ పార్క్, జిఈ ఒకటి, ఐక్యూ ఒకటి. బాగా సపోర్ట్ చేశాను బ్రో. గవర్నమెంట్ బాగా చూసాను. అపార్ట్ ఫ్రమ్ సపోర్ట్ చేశాను. మీ స్ట్రీమ్స్ కూడా చాలా చూసారు, సపోర్ట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి కూడా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. ఇక కమ్యూనిటీలో రౌండ్ 4 వరకు చాలా అంటే అండర్ డాగ్స్ ఏంటి కూడా ఇంత బాగా పర్ఫార్మ్ చేయడం చాలా ప్రౌడ్ బ్రో. మీరు డేవిడ్ రాలేదు ఊర్లో ఎలిమినేటర్ అయ్యి సెమీస్ వస్తుంటే బాగుండేదా? నెక్స్ట్ టైం చూసుకుందాం అంతే. బీజీఎస్ ఉంది కానీ నెక్స్ట్ పెద్దదంటే బీజీఎంఎస్ మామూలు ఉండదు. చూపిస్తే పంపిస్తారా? లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు. ఏ రోజు అన్నను కూడా అయితే కలవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే చూసుకోవచ్చు చాలా ఇటు వరకు వచ్చినాయి. ఇది చెక్ చేసుకోవచ్చు కదా. లేడతారు ఎన్ని చైర్స్ వేసారో ఏడొచ్చేది గాయస్. ఎట్లుంది మాత్రం మొత్తం థర్డ్ డే మాత్రం మన ఫామ్ ఉంది అనుకోండి. ఇంకా ప్లేయర్స్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ప్లేయర్స్ కూడా ఏమన్నా ప్లేయర్స్ ఎంట్రీ ఉంటుందేమో చూద్దాం గాయస్. ఈరోజు ప్లేయర్స్ ఎంట్రీ ఉంటే కూడా అది రికార్డ్ వేసి అయితే చేద్దాం. ఇది ఇదిగో ఇప్పుడే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. రాక్ గార్డ్ అయితే స్పాన్సర్, టిఫిన్కి అయితే రాక్ గార్డ్ స్పాన్సర్ గైస్. ఇది అట్లా రాక్ అయ్యప్ప రాక్ గార్డ్ మన ఆర్గనైజేషన్ నుంచి వేరే ఆర్గనైజేషన్ పోతారు ఏమని భయం వేస్తుంది. ఇంకోసారి అంటారు ప్లీజ్. నెలకి 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా బాగుంది. ఎవడనుకో ఎవడు ఇచ్చినా కూడా నేను పోను. టిఫిన్ అయితే చేస్తున్నాం. మన మేనేజర్ రాకు మన సబ్స్క్రైబర్ బ్రో అన్నమాట. నాకు నెలకు 5 రూపాయలు ఇచ్చినా నేను పోతా. అక్కడ సబ్స్క్రైబర్ ఇక్కడనే కలిసిండు బ్రో. టిఫిన్ చేయడానికి డబ్బులు టిఫిన్ చేపి బ్రో అంటే టిఫిన్ చేపిస్తున్నాం. నా ఫ్రెండ్ గారు రాడు అంతే కదా బ్రో. సరే చిన్నగా కలుస్తాను నేను. పూరి తింటున్నా సో ఫోటో అంట ఇచ్చారు. పూరి తిన్నాక ఫోటో ఇస్తాను ఓకేనా. ఇప్పుడే టిఫిన్ చేసి అయితే మళ్ళీ వచ్చేసాం కదా దగ్గరికి. ఎన్నిసేపు ఇదైతే లెఫ్ట్ సైడ్ ఎంట్రీ అన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇంకొక మీకు అయితే ఫస్ట్ టైం మెయిన్ ఎంట్రన్స్ చూపెట్టా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ అయితే ఇట్లుంది. ఇక్కడైతే బైక్స్ పార్క్ చేసుకొని అందరు ప్లేయర్స్ కూడా లోపలికి ఇట్లయితే ఎంట్రీ ఇచ్చిళ్ళు. చూసుకోవచ్చు ఒకసారి ఎంట్రీ కూడా ఎట్లుందో. అట్లా ఇక్కడ ఒక బెలూన్ అయితే బీజేఎస్ది ఒక ఎయిర్ బెలూన్ గాలి అయితే ఎగిరేసింది చూడండి. మొత్తం ఓవరాల్గా అయితే ఇట్లుంటుంది కదా. బైక్ కార్స్ మాత్రం ఘోరంగా వచ్చాయి. ఇట్లుంది కూడా మొత్తం. నా పైన రేట్ వేస్తాడంట. గైస్ ఇక ఉడి దెంగ వచ్చినాం. ఇక సెట్ అయిపోయింది. చిన్న లంచ్ బ్రేక్ తీసుకుంటాం. ఇట్లా
బ్లాగ్. చిన్న లంచ్ బ్రేక్ చిటికలు వస్తాం. కొంచెం ఆకలి అవుతుంది అందరికి చెప్పు. సబ్స్క్రైబర్ లంచ్ చాలా మంచిగా నాకైతే లంచ్ తీసుకెళ్తున్నాడు మేఫిల్ రెస్టారెంట్ లో. చూడొచ్చు ఫినిషింగ్ వారియర్స్ ఎంట్రీ ఫ్లాగర్. నెక్స్ట్ ఇయర్ మేము ఆడేది ఇక్కడ ఇక్కడనేనా? హలో ఇక్కడ సెల్ఫీ కూడా ఆటోగ్రాఫ్ కూడా అంట. కింద ఎప్పుడు చూద్దాం. ఇప్పుడే ఫుడ్ కోసం అయితే వెళ్తున్నాము. ఆ వెహికల్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఫుడ్కి వెళ్ళి ఆ ఫుడ్ తిని ఫుడ్ టేస్ట్ ఎట్లుందో రివ్యూ కూడా ఇద్దాం. ప్లేయర్స్ అందరూ కూడా అందు వే అన్నమాట. కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నామంటే అక్కడికి వచ్చేస్తాం. ఆడికి వెళ్ళి కూడా ఫుడ్ టేస్ట్ చేద్దాం. అట్లాగే అక్కడ వచ్చేసి ఇంకా 4 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఆ రెస్టారెంట్లో రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తులంట, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఫుడ్ తిన్నాక మళ్ళీ వెళ్ళి ఒక మ్యాచ్ అయితే మిస్ అవుతుంది అనుకుంటా. ఇక్కడైతే 2 మ్యాచెస్ అయితే అయిపోయినాయి. ఇరాంగిల్ మిరామార్ అయితే అయిపోయింది. మనం తినేలోపు ఏ మ్యాచ్ కాకుంటే కూడా బాగుంటుంది. నాకు తెలిసి సనాక్ మ్యాచ్ అయిపోద్ది అనుకుంటా మేము తినేసి వెళ్ళిపోయేలోపు. చూద్దాం సనాక్ మ్యాచ్ ఎవరు కూడా విన్నర్ చికెన్ విన్నర్ కొడతారో చూద్దాం. ఇప్పుడు మిరామార్ వచ్చేసి టీటీ వాళ్ళు అయితే ఉన్నారు. టీఎల్ వాళ్ళు అయితే విన్ అయ్యారు. చూద్దాం. ఫస్ట్ ఏమో 8 బిట్ వాళ్ళు విన్ అయినారు. చూద్దాం గైస్ ఇప్పుడు ఇక నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎవరు విన్ అవుతారో చూద్దాం. అట్లాగే చూద్దాం కొంచెం ఒక 500 మీటర్స్ వెళ్ళామంటే రెస్టారెంట్ కూడా వస్తుంది. ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయి మాట్లాడదాం మిగతా ఏమైనా ఉండే. రైడింగ్ ఎంతమంది ఫుడ్ తినకి వచ్చినామమ్మ. అంతమంది అయితే వచ్చినాం. तरमीना तीटपू कैसे वीडियो गैस ఒకసారి స్టిక్కర్లు తీసి గీడప్పి వాడుతుంది.